అమెరికా బాస్ డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే మీరెంత ట్యాక్స్ వేస్తే మేము అంతే వేస్తామనే నినాదం పుణ్యమానే భారత ఫార్మా దిగ్గజ కంపెనీలో కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. మధ్య మార్గంగా అమెరికాలోని సొంత ప్లాంట్స్ పెట్టి మేక్ ఇన్ అమెరికా పనుల్ని షురూ చేస్తున్నాయి. ఇప్పటి వరకు మన దేశంలోనే ఉత్పత్తి చేసిన మందుల్ని అమెరికాకు ఎగుమతి చేస్తూ వచ్చాయి దేశీయ ఫార్మా కంపెనీలు. టాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్స్ వంటి ఉత్పత్తులు వీటిలో ముఖ్యమైనవి. అయితే ఇక మీదట ఇండియాతో పాటు అమెరికాలోనూ మందులు ఉత్పత్తి చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా అక్కడి యూనిట్లు కొనుగోలుపైన మన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ట్రంప్ కొత్తగా విధిస్తోన్న టారిఫ్లు, కొత్త బెదిరింపులు, ఇతరత్ర ఇబ్బందులు తప్పించుకునేందుకు మేక్ ఇన్ అమెరికా మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఇది భవిష్యత్తులో లాభదాయకమనే ఉద్దేశంతో ఉన్నాయి. అమెరికాలో యూనిట్ల కొనుగోలు, నిర్వహణ విషయంలో ఆదిలో ఇబ్బందులు వచ్చినా గోల్డెన్ ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాయి. అరవిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, గ్రాన్యూల్స్ వంటి మన దిగ్గజ ఫార్మా కంపెనీలకు అమెరికాలో ఇప్పటికే యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు నాట్కో ఫార్మా వంటి కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే సన్ ఫార్మా $355 మిలియన్ వెచ్చించి నాస్డాక్లో నమోదైన చెక్ పాయింట్ థెరప్యూటిక్స్ అనే సంస్థను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల క్యాన్సర్ మందుల విభాగంలో విస్తరించే అవకాశం సన్ ఫార్మాకు లభిస్తుంది. సింజన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికాలో తొలి బయోలాజిక్స్ యూనిట్ను కొనుగోలు చేసింది. ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్, అహ్మదాబాద్కు చెందిన సెనోరస్ ఫార్మా వంటి మరిన్ని కంపెనీలు కూడా యూఎస్లో కొత్తగా ప్లాన్స్ పెట్టబోతున్నాయి. అయితే ఫార్మా కంపెనీల తాజా నిర్ణయం మన దేశంలో ఔషధ పరిశ్రమకు కేంద్ర స్థానంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్పై ఏ మేరకు ప్రభావం ఉంటుందో చూడాలి. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై ఏ దేశం ఎంత దిగుమతి సుంకం విధిస్తే అంతే మొత్తాన్ని ఆయా దేశాల అదే తరహా ఉత్పత్తులపై విధిస్తామని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాకు సంబంధించి ఏప్రిల్ 2న టారిఫ్స్ విషయం ఫైనల్ చేస్తానని ప్రకటించారు. ఇది ఎలా ఉంటుందోనని భారత పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.